ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, మీ కృపను దయచేయండి. ఈ దినమున నీట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలను దీవించండి. దేవదాస్ యొక్క అక్క కుమార్తె మరి ఎగ్జామ్ రాస్తుండగా మీరు దీవించి మీరు మహిమ పొందండి. ప్రతి పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. సతీష్ సారు, భారతమ్మ, అలాగే వారి కుమార్తె కూడా విజయవాడలో నీట్ ఎగ్జామ్ రాస్తుండగా దీవించండి. మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, ఎగ్జామ్ రాస్తున్న ప్రతి వారిని దీవించండి. అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. యేసు ప్రభు దయ వలన మా పిల్లలు మంచి ఫలితాలతో పాస్ అయ్యారని స్తుతించినట్లుగా మీ కృపను దయచేయండి. యాడికి క్రైస్తవ కూడిక గుర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నాం. కొందరు ప్రభుత్వ శాఖల్లో, కొందరు ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు రాత్రింబగలు డ్యూటీలు చేయించున్నారు. రాజయ్య డ్యూటీకి వెళ్ళాడు, దీవించండి. భార్యను, పిల్లలను దీవించి మీరు మహిమ పొందండి. డ్రైవర్ను దీవించండి, వాహనాన్ని దీవించండి, క్షేమంగా నడిపించండి. బిషప్ కూడా డ్యూటీలో ఉన్నాడు, మీరు క్షేమంగా నడిపించమని అడుగుతున్నాను. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. డిఎస్సి పరీక్షల కొరకు సిద్ధపడుతూ మరి ఉంటున్న జగదీష్ విషయంలోనూ, బిషప్ పెద్ద కుమార్తె విషయంలోనూ, అలాగే ఆయా పిల్లలు కూడా సిద్ధపడుతూ ఉన్నారు. అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులను దీవించండి. ఈ సెలవు దినాలలో పిల్లలు ఎక్కడికి వెళ్ళినను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నాం. ఎండలు అధికంగా ఉన్నాయి గనక ఎవరు ఏ విధమైన బలహీనతలు గురి కానివ్వకుండా మీరు కాపాడండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చండి. యవన పిల్లలు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు. ఉద్యోగ విషయాలలో, వివాహ విషయాలలో మీరే కార్యం జరిగించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. పిల్లల యొక్క జీవితాలలో, ఉద్యోగ విషయాలలో, వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, పైన రేకుల షెడ్ విషయంలోనూ, ముందర ఉన్న మందిర విషయంలో, స్థల విషయంలో మీ కృపను దయచేయండి. దొరై స్వామి వారు మొక్కజొన్న పంట కోయిస్తున్నారు. మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను దయచేయండి. ఈ వారంలో జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను. యేసు ప్రభువా, మీ కృపను దయచేయండి. ఈ నూతన మాసములో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగాను 13వ తేదీ సుదర్శనం గారి కుమారుడు పెసరవాయిలో వివాహ విషయంలో అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. 10-11 మైనంపాడులో జరగబోయే వాక్య ధ్యాన కోడికలను దీవించండి. చిన్నబ్బాయి గారికి కంటి ఆపరేషన్ జరిగింది, మీరు ముట్టి స్వస్థపరచండి. కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయి ఆంటీ మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం, శ్రీరామూర్తి గారి కుమార్తెలు, కుమారుని దీవించండి. 12వ తేదీ రేపలలో జరగబోయే ప్రత్యేకమైన కూడికను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. గుంటూరు, కర్నూలు, యాడికి, కొండూరు, కోనచెరువు, చాపరాళ్ళ సంఘాలను దీవించండి. దేవా, మా యాడికి మండలం, తాడిపత్రి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, తెలుగు రాష్ట్రాలను, మా భారతదేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. పాలన చేయు అనధికారులను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మా పై అధికారులకు నీ దైవ జ్ఞానమును దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. ముఖ్యంగా బల్సుపాడులో శ్రీకాంత్ కుమార్తెకు ఆపరేషన్ జరగాలి. అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొందరు రాలేకపోయారు, మరొక తరుణమును దయచేయండి. వృద్ధాప్యములు ఉంటున్న దేవదాస్ తల్లి, ఇసాగు జేజీ, అలాగే పెద్దరాజు తల్లి, ఇంకా రుద్దురానులు ఎవరైనా ఉంటే వారిని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. పుట్లూరు శాంతమ్మ గారి కంటి ఆపరేషన్ జరిగింది,
మీరు ముట్టి స్వస్థపరచండి. నందిపాడు ఆలిసమ్మ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. ఈ వారంలో జరగబోయే కూడికలు దీవించండి, ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.